వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 24 అన్నూర్ కాంతి సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 51. إنما كان قول المؤمنين إذا دعوا إلى الله ورسوله ليحكم بينهم أن يقولوا سمعنا وأطعنا وأولئك هم المفلحون. ఆయత్ నంబర్ 51. అదే విశ్వసించిన వారిని తమ మధ్య గల వివాదాలను పరిష్కరించటానికి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వద్దకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసా వహించాము అని వారు అంటారు. సాఫల్యం పొందేవారు వారే. వ్యాఖ్యానం 80. అవిశ్వాసుల కపటుల వైఖరికి ప్రతిగా విశ్వాసుల నడవడిక ఎలా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. ఆయత్ నంబర్ 52. ومن يطع الله ورسوله ويخشى الله ويتقه فأولئك هم الفائزون. ఆయత్ నంబర్ 52. ఎవరు అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, అల్లాహకు భయపడుతూ ఆయన శిక్షల నుండి తమను కాపాడుకుంటారో వారే విజయం సాధించేవారు. వ్యాఖ్యానం 81. తమ వ్యవహారాలపై అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఇచ్చే తీర్పులను సంతోషంగా స్వీకరించి వాటిపై సంతృప్తి చెందేవారే వాస్తవానికి సాఫల్యానికి అర్హులు. పైగా వారు దైవాజ్ఞాబద్ధులై జీవితం గడుపుతారు. సతతం దైవానికి భయపడుతూ ఉంటారు. దైవాగ్రహానికి దూరంగా ఉంటూ ధర్మపారాయణతను అలవర్చుకుంటారు. ఆయత్ నంబర్ 53. وأقسموا بالله جهد أيمانهم لئن أمرتهم ليخرجن قل لا تقسموا طاعة معروفة إن الله خبير بما تعملون. ఆయత్ నంబర్ 53. తమరు ఆజ్ఞాపించగానే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము అని కపటులు అల్లాహ్పై గట్టిగా ప్రమాణం చేసి మరీ చెబుతారు. ప్రమాణాలు చేయకండి. మీ విధేయతలోని చిత్తశుద్ధి ఏ పాటిదో విదితమే. మీ కార్యకలాపాల గురించి అల్లాహకు బాగా తెలుసు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. వ్యాఖ్యానం 83. కపటుల కల్లబొల్లి కబుర్లకు ధీటైన సమాధానం ఇది. మీరు పద్దాక ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరము లేదు. మీ విధేయతలోని నిజాయితీ ఎవరికీ తెలియదు గనక మీలో ఏ పాటి చిత్తశుద్ధి ఉన్నా దాన్ని విపత్కర పరిస్థితుల్లో క్రియాత్మకంగా నిరూపించుకోండి. అంతేగాని ఊకదంపుడు ఉపన్యాసాలతో వట్టి మాటలతో హోరెత్తించవలసిన అవసరం లేదు. పై వాక్యాన్ని కొందరు ఈ భావంలో అనువదించారు. నికార్సైన ముస్లింలు ఎలా కల్లా కపటం లేకుండా ఆజ్ఞల్ని శిరసావిస్తున్నారో చూసి వాళ్ళ నుండి స్ఫూర్తి పొందండి. ఇబ్నే కసీర్. వ్యాఖ్యానం 84. మీ లోగుట్టుని గురించి అల్లాహకు తెలియదని అనుకోకండి. ఎవరు నికార్సైన విధేయులో, ఎవరు నయవంచకులో ఆయనకు పూర్తిగా తెలుసు. మనసులో విరోధభావాన్ని పెట్టుకుని పైకి ప్రమాణాలు చేసినంత మాత్రాన మీరు రుజువర్తనులై పోరు. మీరు ఎవరికి మోసం చేసినా అల్లాహకు మాత్రం మోసం చేయలేరు. అల్లాహ్ గుండెల్లో దాగి ఉన్న గుట్టును గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు. ఆయత్ నంబర్ 54. قل أطيعوا الله وأطيعوا الرسول فإن تولوا فإنما عليه ما حمل وعليكم ما حملتم وإن تطيعوه تهتدوا وما على الرسول إلا البلاغ المبين. ఆయత్ నంబర్
54 ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు, అల్లా ఆదేశాల్ని పాలించండి, దైవ ప్రవక్తను అనుసరించండి. ఒకవేళ మీరు గనక విముఖత చూపితే దైవ ప్రవక్తపై మోపబడిన కార్యభారం వరకే అతను బాధ్యుడు. మీపై ఉన్న కర్తవ్య నిర్వహణకు మీరే సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మీరు దైవ ప్రవక్త మాటను విన్నప్పుడే మీకు సన్మార్గం లభిస్తుంది. విషయాన్ని స్పష్టంగా చేరవేయడం వరకే ప్రవక్త బాధ్యత అని తెలుసుకోండి. వ్యాఖ్యానం 85 అంటే ధర్మ ప్రచారం చేయవలసిన బాధ్యతను మేము మా ప్రవక్తపై మోపాము, దాన్ని అతను సజావుగా నిర్వర్తిస్తున్నాడు. వ్యాఖ్యానం 86 అతని సందేశాన్ని ఆలకించి దైవాన్ని, దైవ ప్రవక్తను విశ్వసించవలసిన బాధ్యత ఇక మీ మీద ఉంది. ఈ విషయంలో మీరు నిలదీయబడతారు. వ్యాఖ్యానం 87 ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్మార్గాన ఉన్నాడు. సన్మార్గం వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ మార్గం స్వర్గానికి చేర్చే మార్గం. వ్యాఖ్యానం 88 అతని మాటను ఎవరు విన్నా వినకపోయినా మా సందేశాన్ని హెచ్చుతగ్గులు లేకుండా మానవాళికి అందజేయడం వరకే దైవ ప్రవక్త బాధ్యత. ఈ విషయమే మరో చోట ఇలా అనబడింది, ఓ ప్రవక్త, మా ఆజ్ఞలను అందజేయడం వరకే నీ కర్తవ్యం. ఎవరు విన్నా వినకపోయినా ఆ లెక్క తీసుకోవడం మా పని. అర్రాద్ 40 ఆయత్ నంబర్ 55 وعد الله الذين آمنوا منكم وعملوا الصالحات ليستخلفنهم في الأرض كما استخلف الذين من قبلهم وليمكنن لهم دينهم الذي ارتضى لهم وليبدلنهم من بعد خوفهم أمنا يعبدونني لا يشركون بي شيئا ومن كفر بعد ذلك فأولئك هم الفاسقون. ఆయత్ నంబర్ 55 మీలో ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి అల్లాహ్ వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వసగుతానని, తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, భయాందోళనల స్థానంలో శాంతి భద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. వారు నన్నే ఆరాధిస్తారు, నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించరు. ఇంత జరిగిన తరువాత కూడా ఎవరైనా విశ్వాసఘాతానికి పాల్పడితే ముమ్మాటికి వారు అవిధేయులవుతారు. వ్యాఖ్యానం 89 ఈ వాగ్దానాన్ని కొంతమంది వ్యాఖ్యాతలు దైవ ప్రవక్త సహచరులకు, మార్గదర్శక ఖలీఫాలకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఈ పరిమితికి సంబంధించి ఎలాంటి ఆధారము లేదు. దివ్య ఖురాన్లోని ఈ వాక్యాలు సర్వసామాన్యమైనవి. కాకపోతే ఇవి విశ్వాసం, ఈమాన్, మంచి పనులు, ఆమలే సాలెహ్ అనే 2 షరతులతో కూడుకున్నవి. ఒకటి మాత్రం నిజం, మార్గదర్శక ఖలీఫాల కాలంలో, ఖైరుల్ హారూన్ కాలంలో దేవుని ఈ వాగ్దానం నెరవేరింది. ఆ కాలంలో అల్లాహ్ ముస్లింలకు భూమిపై అధికారాన్ని వసగాడు. తద్వారా వారు దేవుడు సమ్మతించి ఆమోదించిన జీవన ధర్మాన్ని, ఇస్లాంను నెలకొల్పారు. ధర్మోన్నతి కోసం అహరహం కృషి చేశారు. రాజ్యములో నెలకొని ఉన్న అస్థిరత, అశాంతి, అలజడుల స్థానంలో సుస్థిరతను, శాంతి భద్రతలను స్థాపించారు. మొదట్లో ముస్లింలు అవిశ్వాసులను చూసి భయపడేవారు. కానీ అనతి కాలంలోనే పరిస్థితి తద్భిన్నంగా తయారైంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన భవిష్యవాణి కూడా ఈ కాలములో సంభవించింది. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఒక స్త్రీ హైరాహ్ నుండి బయలుదేరి ఒంటరిగా ప్రయాణం చేస్తూ బైతుల్లా కాబా గృహం వరకు వచ్చి ప్రదక్షిణ చేస్తుంది. ఆమెకు ఎలాంటి భీతి కానీ, ఆందోళన కానీ, ప్రాణభయం కానీ ఉండవు. ఈరాన్
సామ్రాజ్యానికి చెందిన ఖజానాలు మీ పాదక్రాంతం అవుతాయి. సహీ బుఖారీ కితాబుల్ మనాకిబ్. కడకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లే జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఈ విధంగా చెప్పారు: అల్లాహ్ భూమిని నా కోసం కుంచింపజేశాడు. నేను తూర్పు పశ్చిమ భూభాగాలను చూశాను. నా కోసం భూమి కుంచింపజేయబడినంత వరకు అతి త్వరలోనే నా అనుచర సమాజం రాజ్య విస్తరణ అక్కడి వరకు చేరుకుంటుంది. ముస్లిం కితాబుల్ ఫితన్. ఈ మాట కూడా అక్షరాల సత్యం అయ్యింది. పారసీక, సిరియా, ఈజిప్టు రాజ్యాలు, ఆఫ్రికా రాజ్యాలు ఇంకా ఇతర సుదూర ప్రాంతాలు జయించబడ్డాయి. బహుదైవారాధన, నాస్తికత్వం ఉన్న ఎన్నో రాజ్యాలలో ఏకదైవారాధన దివ్యలు వెలిగించబడ్డాయి. ఇస్లామీయ సంస్కృతి, నాగరికతలు ప్రపంచ నలుమూలలా విస్తరించాయి. అయితే దేవుని ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నది. వ్యాఖ్యానం 91. ఇక్కడ విశ్వాసఘాతుకం అంటే విశ్వాసానికి, సదాచరణకు, ఏక దైవారాధనకు దూరం అవటం అని అర్థం. ఈ మూడింటికి దూరమైనంతనే మనిషి దైవ విధేయత పరిధికి అవతల విసిరివేయబడతాడు. అవిశ్వాసం, అవిధేయతల ఊబిలో చిక్కుకుపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.